నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కాంగ్రెస్ కు ఏదో బ్యాక్ టైం నడుస్తున్నట్టుంది. ఒకరి తర్వాత ఒకరు సొంత పార్టీ నేతలే ఫుల్ ఫైర్ అవుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఫ్రెష్ గా అనిరుద్ రెడ్డి వరకు అందరూ ప్రభుత్వంపై విరుచుకుపడేవారే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రిగా తనకు చోటు ఇవ్వనప్పటి నుంచి ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఏం చేసైనా మంత్రి పదవి దక్కించుకోవాలని చాలా ట్రై చేస్తున్నారు. కానీ మిగతా నేతలది డిఫరెంట్. వారు ఏదో ఆశించి విమర్శలు చేయట్లేదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ కుండ బద్దలు కొడుతున్నారు. ఈ లిస్టులో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేరడమే ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రభుత్వంలో మొత్తం తమాషా నడుస్తోంది. పైసే ఫేక్, తమాషా దేక్. పైసలున్నోడికే పనులవుతున్నాయి. పైసలు లేని పేదలు 10 సార్లు తిరిగినా పని కాదు. ఇవి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్. కామెంట్స్ కరెక్టే, కానీ సొంత పార్టీ నాయకుడే ఇలాంటి కామెంట్ చేయడమే కాంగ్రెస్ కు షాక్ ఇచ్చే అంశం. నిజానికి అనిరుద్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడం, కాంగ్రెస్ కి గట్టి షాక్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం కాదు. ఆయన మైకు ముందుకు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ కు గుండెల్లో దడ పుట్టిస్తారు. ఏం కొంప ముంచుతారో అని ఆ పార్టీ అగ్రనేతలు వణికిపోయేలా చేస్తారు. వాడిని ఎవరైనా ఆపండ్రా, అలా వదిలేయకండ్రా బాబు అని సినిమా స్టైల్లో మనసులోనే తిట్టేసుకుంటారేమో. అలా ఉంటాయి అనిరుద్ రెడ్డి కామెంట్స్. ఈ రోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నానేది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఇంతకు ముందు కూడా ఇలానే హస్తం పార్టీని ఆగమాగం చేశారు అనిరుద్ రెడ్డి. ఇంతకు ముందు ప్రాజెక్టుల విషయంలో ఒకసారి ఉన్నది ఉన్నట్లు మాట్లాడేశారు ఈ యంగ్ ఎమ్మెల్యే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏపీ సీఎం చంద్రబాబుకు చెందిన కోవర్టులున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్డు ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లే ఎక్కువ లాభం పొందుతున్నారని కూడా ఆరోపించారు. ప్రజల కోసం కష్టపడి వారికి అండగా నిలిచి ఎన్నికల్లో గెలిచిన ఒక ఎమ్మెల్యే అంత ఈజీగా మాట తూలుతాడా? ఆయనకు ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏ మాత్రం తెలుసుకోకుండా మాట్లాడతారా? ఖచ్చితంగా అన్నీ తెలిసిన తర్వాత చేసిన వ్యాఖ్యలే ఇవి అని రాజకీయ పరిశీలకులు కూడా భావించారు. దీనికి కారణం లేకపోలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్నా చంద్రబాబుకు సన్నిహితులు. గతంలో టీడీపీకి పనిచేసిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో సీఎంగా ఉన్నా ఏపీ టీడీపీ నేతలతో సంబంధాలను కంటిన్యూ చేస్తున్నారు. ఇలాంటివి కూడా కొంత అనుమానాలకు తావిస్తాయి. అనిరుద్ రెడ్డి చెప్పింది నిజమేనేమో అన్న డౌట్లు కూడా క్రియేట్ చేస్తాయి. నిధుల గురించి కూడా ఫిల్టర్ లేకుండా మాట్లాడేశారు అనిరుద్ రెడ్డి. మాకు నిధులు ఇవ్వరా, కేవలం మంత్రుల నియోజకవర్గాలకే ఫండ్స్ రిలీజ్ చేస్తారా అని ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేశారు. మంత్రులను తప్ప ఎమ్మెల్యేలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బాధపడ్డారు కూడా. ఆయనకు ఇది స్వీయ అనుభవం కావచ్చు. ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వం తన నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదేమో. అందుకే అందరి ముందు తన బాధను బయటపెట్టేశారు అనిరుద్ రెడ్డి. కాకపోతే ఆయన అక్కడితో ఆగలేదు. ప్రజలు నన్ను మరో 2 సార్లు గెలిపించారనుకోండి, నేను కూడా సీఎం అయిపోతా అని స్ట్రైట్ గా ఎవరిని టార్గెట్ చేయాలో వారిని టార్గెట్ చేసేశారు. ఆ తర్వాత బుల్డోజర్ లాంటి స్ట్రాంగ్ కామెంట్స్ తో హైడ్రా పైకే దూసుకెళ్లారు అనిరుద్. కాజాగూడ వద్ద ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వాటి జోలికి వెళ్లరా, మేం కంప్లైంట్ చేస్తే పట్టించుకోరా అని డైరెక్ట్ గా రంగనాథ్నే టార్గెట్ చేశారు. మరి అంత మాట అన్న తర్వాత కాంగ్రెస్ పెద్దలు ఎందుకు ఊరుకుంటారు? అన్నంత పని చేసేశారు. మీ కామెంట్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి, కొంచెం వివరణ ఇస్తే సంతోషిస్తాం అని ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చేశారు. అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని మల్లు రవిని కూడా అప్పట్లో టీపీసీసీ ఆదేశించింది. దీనిపై అనిరుద్ రెడ్డి ఏదో వివరణ ఇచ్చారు. నేనే కాంట్రాక్టర్ల గురించి మాట్లాడాను కానీ సీఎం రేవంత్ రెడ్డి గురించి కాదు అని కొంత క్లారిటీ ఇచ్చారు. దీంతో అది అలా సమసిపోయింది. కానీ ఇప్పుడు చేసిన కామెంట్స్ చూస్తే మాత్రం అనిరుద్ రెడ్డికి టీపీసీసీ గట్టి షాకే ఇవ్వొచ్చని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీలైతే మళ్లీ షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవడం, లేదా మళ్లీ కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి విచారణ చేసి పార్టీ నుంచే సస్పెండ్ చేయడం అనే ఆప్షన్ కూడా పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవన్నీ మనకెందుకు, ఎలాగూ నిధులు రావు, మన నియోజకవర్గం బాగుపడదు అని అటు అనిరుద్ రెడ్డి డిసైడ్ అయినా, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీనే చర్యలు తీసుకున్నా మొత్తానికి కాంగ్రెస్ నుంచి ఒక వికెట్ పడటం అయితే ఖాయంగా కనిపిస్తోంది.